దేవుని దాసులకు బాధ్యతలకి మన పెద్దలకు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రీతిగా మీతో కలిసి సహవాసం చేయడానికి ప్రభు ఇచ్చిన తన కృపను బట్టి ఎంతగానో ప్రభువును స్తుతిస్తా ఉన్నాం. ఇక లాక్డౌన్ కరోనా వైరస్ సందర్భంగా మందిరంలో కూడుకోవడానికి మనకు చాలా సమయం పట్టింది. అది కూడా కొంచెం దూరంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ దేవుని యొక్క మందిరానికి రావడానికి ప్రభు తన కృపనంతగా చూపించాడు. అనేక మంది హాస్పిటల్స్ లో, క్వారంటైన్స్ లో, ఐసోలేషన్ సెంటర్స్ లో చికిత్స పొందుతున్నాం. వారందరి నిమిత్తం మనందరం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. వ్యక్తిగతంగా సంఘంలో కొరకు, సహవాసం కొరకు, దేవుని పని కొరకు, పరిచర్య కొరకు వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభునామం తెలియజేస్తా ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని కొద్ది నిమిషంలో ధ్యానం చేద్దాం. 122వ కీర్తన మొదటి నుండి కొన్ని చరణాలు చదువుకున్నాం. 122వ కీర్తన మొదటి నుండి కొన్ని చరణాలు చదువుకున్నాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగును గాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించడం. చాలండి, చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధులను మహోన్నతులైన మా ప్రియమైన పరలోకమందున మా తండ్రి, మీ అమూల్యమైన నామమునకు, ఉన్నతమైన నామమునకు, శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాం. ప్రభువా, క్రీస్తు యేసునందు మీరు మాకు అనుగ్రహించిన రక్షణ ఆనందమును బట్టి, శుభప్రదమైన నిరీక్షణ బట్టి నీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాం. మా ప్రభు దినంలో ప్రభువా, ఏ రీతిగా ఈ స్వరక్తం నుంచి సంపాదించిన స్థానిక సంఘములో నన్ను మమ్మల్ని పాలుభాగస్తులుగా చేసి ఈ రీతిగా ప్రభువా కొద్ది నిమిషముల యొక్క వాక్యమును వెలువచ్చుండగా నిలబడిన దాసుడు ప్రభువా ఎందుకు పనికిరాని వాడును, కొట్టివాడును, అపాత్రుడును ఒప్పుకుంటా ఉన్నాం. దాసుని మీరు మరుగుపరిచి తేటైన వర్తమానం నీ పిల్లలకు మీరే వినిపింపచేయమని, పాపికి రక్షణ, సంఘములకు క్షేమాభివృద్ధి, ఆత్మలో ఆనందము మీరు అనుగ్రహింపచేయమని, ఆదరణ, నెమ్మది, సమాధానం మీరు అనుగ్రహింపచేసి మా ముందుండి మాతో మాట్లాడమని, ఆత్మ కొరకు మాటలు మాత్రమే మీరు మాకు వినిపింపచేయమని, మనుషులను సంతోషపెట్టేవారముగా కాక మీ నామమును మహిమ తీసుకొచ్చేవారముగా ఉండడానికి కృప దయచేయమని, చేరి వచ్చిన సహోదరులందరి హృదయములు తెరిచి వాక్యమును హత్తుకునే మనసు వారికి అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తూ సహాయం కొరకై వేడుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. సహోదరులారా, ఈ యొక్క 122వ కీర్తన మొదటి నుండి ఆఖరి వరకు మనం చదువుకోవడానికి ప్రభు తన కృపను మనకు అనుగ్రహింపచేశారు. ఈ 9 చరణాల్లో మనందరం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ 122వ కీర్తన యాత్రా కీర్తన, దావీదులను రాయబడినది. 120 నుండి అదేవిధంగా మనం ఆలోచన చేసినట్లయితే 130 లేదా 138 వరకు యాత్రా కీర్తనలుగా ఉన్నాయి. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలిచి ఉన్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావని చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు
5వ చరణంలో యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగును గాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. దేవుని మందిరము యొక్క విశిష్టతలు, దేవుని మందిరము యొక్క కృప ఆవరణంలో మనకు కలిగే అనేక రకమైన విశేషతల గురించి భక్తుడైన దావీదు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఆలోచన చేయండి ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కలిసి దేవుని యొక్క మందిరమునకు రావడానికి ప్రభు మనకు ఎంతగానో తన కృపను చూపించాడు. దినమునకు ఎంతో మంది మృతులవుతా ఉంటుండగా, దినమునకు ఎంతో మంది అనారోగ్య పాలవుతా ఉంటుండగా ప్రభువు తన కృపను బట్టి అపాయకులము అయోగ్యులమైన మన ఎడల ఈ రీతిగా తన పాద సన్నిధిలో తన బలిపీఠము దగ్గర పిచ్చుకల వంటి మనకు తన ఒక స్థావరం ఏర్పరిచి ఈ రీతిగా ప్రభువును స్తుతించడానికి, ఆయన నామమును మహిమపరచడానికి, ఆయనను కొనియాడడానికి, ఆయన యొక్క ఉన్నతమైన నామమును గురించి మనం తెలుసుకోవడానికి, మన హృదయమాన మనం అందరము ఆయన సన్నిధిలో ఆనందించడానికి ప్రభువు ఈ రీతిగా మనకు కృప చూపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎంత గొప్ప ఆధిక్యత నీడగా ప్రభు కొనిపొచ్చాడో ఒకసారి ఆలోచన చేయండి. ఆయన మందిర ఆవరణములకు వెళ్ళమని ఇక్కడ చూస్తా ఉన్నాం. యెహోవా మందిరములకు వెళ్ళుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించింది. ఈ మాట ఎవరన్నారు? ఈ మాట ఎవరు పలికారని మనం ఆలోచన చేస్తా ఉన్నాం. భక్తుడైన దావీదు ఈ యొక్క మాటను సెలవిస్తా ఉన్నాడు. ఆయన రాజుగా ఉన్నాడు, ఆయన మహారాజుగా ఉన్నాడు. అయినా సరే దేవుని యొక్క మందిరం యొక్క ప్రేమ, దేవుని యొక్క మందిరము పై ఉన్న మక్కువ అతనికి ఎక్కువగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి మనకు దేని మీద ఉన్నది? మహారాజైన దావీదుకి దేవుని యొక్క మందిరంపై ఆసక్తి ఉన్నదని మనం చూస్తా ఉన్నప్పుడు మన ఆసక్తి దేవుని మందిరం మీద ఉన్నదా? దేవుని యొక్క సహవాసం మీద ఉన్నదా? దేవునితో కూర్చోవాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయనతో ప్రార్థన చేయాలని, మన మనవలను ఆయనకు తెలియజేయాలని ఆసక్తి దేవుని యొక్క పిల్లలకు అయిన మనకు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక అని చూస్తా ఉన్నాం. నెమ్మది, ఆయన సన్నిధిలో నెమ్మది ఉన్నది, ఆయన సన్నిధిలో ఆదరణ ఉన్నది, ఆయన సన్నిధిలో ఆనందం ఉన్నది, ఆయన సన్నిధిలో సంతృప్తి ఉన్నది, ఆయన సన్నిధిలో సమాధానం ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. ఇక్కడున్న సహోదరి సహోదరులుగా ఉన్న అందరూ కూడా దేవుని సన్నిధికి ఎందుకు వచ్చాం? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన జీవన విధానం, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పరిస్థితులు, ఒకరి అనారోగ్యం, ఒకరికి శ్రమలు, ఒకరికి బాధలు, ఒకరికి అనేక రకమైన కీడు నుండి మనం నెమ్మది పొందడానికి దేవుని సన్నిధికి మనం చేరుకొని వచ్చాం. వీటన్నిటినీ తీర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిద్ధముగా ఉన్నారు. మరి మనం ఏం చేయాలి? మన హృదయము ప్రభువుకు అప్పచెప్పాలి. మన హృదయము దేవుని యొక్క సన్నిధిలో తెరుచుకునే విధంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. 135వ కీర్తన మొదటి 2 చరణాలు ఒకసారి చూద్దాం. యెహోవాను 135వ కీర్తన 2వ చరణం. యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారులారా యెహోవాను స్తుతించుడు. మనం ఏమి చేయాలి? యెహోవాను స్తుతించాలి, ఆయనను స్తుతించాలి. మనమందరము కూడా మనుషులను స్తుతిస్తాం, ఒక్కొక్కసారి కొన్ని వస్తువులను స్తుతిస్తాం. కానీ ఇక్కడ మనం ఏం చేయాలని అంటే యెహోవా మందిరములో, మన దేవుని మందిరములో, మందిరపు ఆవరణలో నిలుచుండు వారు యెహోవాను స్తుతించడం చూస్తూ ఉన్నాం. 84వ కీర్తన ఒకసారి తీయండి. 84వ కీర్తన 84వ కీర్తన 2వ చరణంలో యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందంతో కేకలు వేయించున్నది. ఇక్కడ 2 విషయాలు మనకు తెలియజేశాడు. ఏమని? యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో
ఆశపడతా ఉన్నది, అది సమస్యలుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరము, మన హృదయము మన శరీరము కూడా దేవుని మందిరములో ఆయన సన్నిధి యొక్క ప్రసన్నతను రుచి చూడాలి. ఆయన సన్నిధి యొక్క కాంతి మనం రుచి చూడడానికి మన హృదయము మన శరీరం, హృదయం ఒక చోట శరీరం ఒక చోట ఉంటే అది ఎందుకు పనికిరాదు. నీవు శరీరంగా ఇక్కడ ఉన్నావు, నీ హృదయం లోకములో, లేదంటే ఇంటి దగ్గర, లేదంటే టీవీల గురించి, లేదా సెల్ ఫోన్ల గురించి అనేక రకమైన వ్యాపకాలు నీ హృదయంలో పెట్టుకుని దేవుని మందిరములకు వచ్చినట్లయితే అది ఎందుకు పనికిరానట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రపంచంలో లేదా ఈ మధ్య కాలంలో మన జనరేషన్ లో ఈ యొక్క లాక్డౌన్ లో దాదాపు 12 వారాలు కదా, 12 వారాలు దేవుని యొక్క సన్నిధి లేక, లేదా దేవుని యొక్క మందిరపు తలుపులు మూసుకొని పోయి ఉన్నాయి. అయితే ప్రభువు స్తోత్రం, ప్రతి గృహంలో మనందరము కూడుకోవడానికి ప్రభు తన కృపను చూపించాడు. వ్యక్తిగతంగా కుటుంబంగా మనందరము కూడా ఈ 12 వారాలు దేవుని యొక్క సన్నిధిని మనం రుచించాం. కానీ మందిరముగా సహవాసముగా మనం ఈ రీతిగా ప్రభు యొక్క సన్నిధి యొక్క కాంతిని చూడడానికి దేవుని మందిరంలో సజీవమైన రాళ్ళంగా ఉన్న మనము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడడానికి ప్రభు తన కృపను చూపి ఈ రీతిగా దేవుని యొక్క దాసులతోటి దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క మాటలను వినడానికి మనందరము రావడానికి తన కృపను మనగా కనుపరిచినందుకు ప్రభువుకి ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. ఈ భాగ్యం లేక అనేక మంది భ్రష్టులైపోతా ఉన్నారు, లేదా అనారోగ్యం పాలై అనేక రకాలుగా హింసలు పొందుతా ఉన్నారు, అనేక రకాలుగా బాధపడుతూ ఉన్నారు. కానీ ప్రభువు మనల్ని ప్రేమించి మనల్ని ఈ రీతిగా తన సన్నిధి కాంతిని చూపడానికి మనకు అనుగ్రహింపచేసి, అదేవిధంగా నా శరీరంలో ఆనందం, నా హృదయంలో నా శరీరమును ఆనందంతో కేకలు వేయించున్నదని చూస్తాము. శరీరం ఒక చోట, హృదయం ఒక చోట కాదు, కానీ హృదయము శరీరము కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వైపు, ఆయన వైపే మన హృదయంలో కేంద్రీకరించి చూస్తే ఆయన నాతో ఏం మాట్లాడతాడు, ఆయన నాకు ఏ విధమైన వాగ్దానాన్ని ఈ దినం నాకు పొందుపరిచాడు, ఆయన నాతో ఏ విధమైన సమాధానమైన మాటలు, నా హృదయాన్ని దెబ్బగా చేసే మాటలు, నా జీవితానికి నెమ్మది కలిగించే మాటలు, నా ఆత్మకు సంతృప్తి కలిగించే మాటలు ఏ విధంగా నాతో మాట్లాడాలని హృదయము శరీరము సిద్ధపాటు కలిగి దేవుని మందిరానికి మనం వస్తా ఉన్నామా? సిద్ధపాటు కలిగిన జీవితము నీవు నేను మనందరము కలిగి ఉన్నామా? పరిశీలన చేస్తున్నాం. సిద్ధపాటు లేని జీవితము మనం జీవించినట్లయితే బుద్ధి లేని కన్యకలు ఏ విధంగా 5 ఏ విధంగా తొలగిపోయారు, ఏ విధంగా ఆ యొక్క ద్వారం లోపల లేదా తలుపు లోపలికి, లేదంటే ఆ మహిమ ప్రవేశం లోపలికి ఏ విధంగా వెళ్ళలేక, సిద్ధపాటు లేక, వారి యొక్క దివిటీలలో నూనెను ఏ విధంగా పొందుపరుచుకోలేక వారు నిద్రపోయి, లేదంటే అలసత్వం చెంది, లేదంటే ఆ యొక్క బద్ధకంతో ఏ విధంగా పడుకున్నారు. నీవు నేను సిద్ధపాటు లేకపోతే ప్రభు సన్నిధికి వచ్చిన హృదయం ఒక చోట, శరీరం ఒక చోట ఉన్నట్లయితే ప్రభు సన్నిధి కాంతి నీతో మాట్లాడు. ప్రభు నీతో నాతో మాట్లాడాలని ఆసక్తితో ఎదురు చూస్తా ఉన్నప్పుడు ఆయన మాటలను చేర్చుకునే హృదయం నీలో లేక, హృదయం త్రిప్పివేసుకుని భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతా ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయండి. ఈ మధ్యాహ్నం కాలం సమయంలో ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మన హృదయము మన శరీరము కూడా ప్రభువు వైపు, ఆయన యొక్క సన్నిధి కాంతి వైపు మనం రుచి చూడాలని, వేచి చూడాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క దేవుని మందిరంలో నుండి తొలగిపోయిన వారు ఏ విధంగా భ్రష్టత్వానికి లోనయ్యారు, లేదంటే ఏ విధంగా శ్రమలు పాలయ్యారో కొంతమంది భక్తుల యొక్క జీవితాల గురించి మనం చూసుకుని ముందుకు సాగిపోదాం. ఉదాహరణకు మనం ఆలోచన చేసినట్లయితే రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూసినట్లయితే, రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము, న్యాయాధిపతుల ఏలిన దినములలో దేశంలో కరువు కలుగగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమునకు కాపురమునుటకై వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతనికి 2 కుమారుల పేర్లు మహులను, కిలియోను. వారు యోదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురం ఉండేది. నయోమి పెరియటైన ఎలిమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులు నిలిచి ఉండేది. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. అదేవిధంగా మనం ఆలోచన చేసినట్లయితే 5వ వచనంలో వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత
మహలోను కిలియోను ఇద్దరును చనిపోయారని చూస్తాము. కుటుంబముగా బేత్లెహేములో ఉన్న ఆ యొక్క కుటుంబము, లేదంటే ఆ యొక్క ఎలీమెలెకు కుటుంబముగా తన కుటుంబము, తాను, తన భార్య, తన ఇద్దరు కుమారులుగా ఉన్నప్పుడు బేత్లెహేములో కరువు వచ్చినప్పుడు వారు మోయాబు దేశమునకు వెళ్ళినట్లుగా చూస్తా ఉన్నారు. మోయాబు దేశం అంటే అన్య దేశం. దేవుని నమ్మిన ప్రజలు అక్కడ జీవిస్తూ ఉంటారు. విశేషమైన విగ్రహారాధన అక్కడ ఏలతా ఉంటది. ఆ విగ్రహారాధన చేసే మనుషులు అన్య దేవతలకు బలి అర్పించడానికి, అన్య దేవతలకు చిన్నపిల్లలను బలి ఇచ్చే సాంప్రదాయం కలిగిన వారు. అటువంటి దేశంలో వారు ఇక్కడ కరువు వచ్చినటువంటి దేశంలో జీవించడానికి వెళ్ళిపోయారు. కానీ వారు క్షేమంగా అక్కడ ఉన్నారా అని ఆలోచన చేసినట్లయితే వారు క్షేమంగా లేరు. వెళ్ళిన యజమానుడైన ఎలీమెలెకు చనిపోయారు. తన ఇద్దరు కుమారులు మహలోను కిలియోను కూడా చనిపోయారు. అదేవిధంగా మనం ఆలోచన చేసినట్లయితే నయోమి విధవరాలుగా ఉన్నది. తన ఇద్దరు కోడళ్ళు కూడా విధవరాలుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సమృద్ధి అయిన జీవితం కలిగిన ఆ యొక్క ఎలీమెలెకు కుటుంబం లేదా ఆ యొక్క నయోమి కుటుంబము అన్య దేశములకు వెళ్ళి దేవుని ఎరుగని ప్రజల యొద్దకు వెళ్ళి ఏమైపోయారంటే రిక్తులుగా తయారయ్యారు, ఏమి లేని వారుగా తయారయ్యారు. ఇక్కడ కరువునా సరే దేవుడు వారిని పోషిస్తారనే నమ్మకం లేక, కరువులో కూడా విశాలత చూపించే ప్రభు మనకు తోడుగా ఉండే నమ్మకం లేక వారు వెళ్ళిపోయారు, రిక్తులుగా వారు వెళ్ళిపోయారు. కానీ నయోమి తెలుసుకుని తిరిగి బేత్లెహేమునకు వచ్చింది. ఆ తర్వాత మీకు అందరికీ తెలుసు నయోమి గురించి, రూతు గురించి. కానీ ఇక్కడ మన పాఠం ఏమిటంటే బేత్లెహేము నుండి వెళ్ళిపోయారు అన్య దేశంలోనికి. దేవుని ప్రజల దగ్గరకు వెళ్ళి వారందరూ కూడా నాశనం కొని తెచ్చుకున్నారు. దేవుని సన్నిధిలో నెమ్మది ఉంటుంది, దేవుని సన్నిధిలో ఆదరణ ఉంటుంది, దేవుని సన్నిధిలో సంతృప్తి ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాము. కరువుల, ఇరుకుల, ఇబ్బంద, శోధన, అవమానమ, అనారోగ్యమా ఇవన్నీ కూడా యేసుక్రీస్తు కృప మహదేశ్వరంలో తీర్చబడతాయి. దేవుడు నమ్మిన పిల్లలకు శ్రమలు రావని అనడం లేదు, కానీ వాటి శ్రమలు వచ్చినా వాటిని తీర్చడానికి, వాటిని సరిచేయడానికి, వాటి నుండి మనలను విడిపించడానికి సరిపోయే దేవుడు మనకున్నాడనే నిరీక్షణ కలిగిన ప్రజలముగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ఈ యొక్క లోకంలో చూస్తా ఉన్నప్పుడు మనుషులు ఎంతగానో భయపడిపోతూ ఉన్నారు వ్యాధికి, కరోనా వ్యాధికి. అనేక రకాలుగా ఏ పక్క నుంచి ఏ రకంగా వస్తుందో, ఏ పక్క నుంచి ఎవరిని ముట్టుకుంటే ఏ రకంగా వస్తుందని భయభ్రాంతులు అయిపోతా ఉన్నారు. శరీరములకు ఆ యొక్క వ్యాధి అంటుకుంటే శరీరం పాడవుతుంటుంది, కానీ మన ఆత్మ పరిశుద్ధమైనది కాబట్టి శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారు జీవించినంత కాలము దేవునికి నమ్మకమైన సాక్షాత్తులుగా ఈ యొక్క లోకంలో జీవిస్తాం. ఈ లోకము విడిచిన తరువాత దేవుని సన్నిధిలో శాశ్వతమైన నివాసము కలిగి అక్కడ సదాకాలము ప్రభువుతో ఉంటామని నిరీక్షణ కలిగి మరణ భయము లేని వారముగా, సంతోషంతో, ఆనందముతో, చక్రసంఖ్యము కానీ ఆ యొక్క మహిమలో నీవు నేను సదాకాలము ప్రభువుతో ఉంటామని ఆనందము కలిగిన వారముగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. భయము మనను పారద్రోలే లే విధముగా ప్రభు తన కృపను మన కనపరిచాడు. మరణ భయం నుండి మనల్ని వేరుపరిచాడు శిలువ రక్తం చేత. మరణ దాసత్వం నుండి నిన్ను తీసివేశాడు తన యొక్క శిలువ మరణ పునరుద్ధానము చేత. జయశూరుడుగా తిరిగి లేచాడు, జయవీరుడుగా తిరిగి లేచాడు. ఆయన ఎందుకు విశ్వసించాడు, మనము కూడా లేవగలమనే నిరీక్షణకు పాత్రులుగా నిన్ను నన్ను కనుపరిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆయన పిల్లలమైన మనము దేవుని సన్నిధి యొక్క ప్రసరణలో మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనంలో, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనంలో, అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనిచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో కొంత, ఒక మంచి షినారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటూ చూస్తాను. అంత మాత్రమే కాదు, 24వ వచనంలో,
ఆకారాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కొమ్మని, ఆకార కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆకారులో తీసుకొని వచ్చేది అని చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 25వ వచనంలో అప్పుడు యెహోషువ, నీ వేల మందును బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరిచినగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావగొట్టింది. ఇశ్రాయేలీయులందరూ కూడా ఈ యొక్క కానానుకు ప్రయాణమైపోతా ఉన్నప్పుడు ఈ యొక్క పట్టణం గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆ యొక్క శపితమైన దాని గురించి, అందులో ఉన్న వాటిని ఏది తీసుకోకూడదని ఇశ్రాయేలు ప్రజలకు ప్రభు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆకాను ఆ యొక్క వస్త్రములను, లేదంటే ఆ శిలాలు వస్త్రములు, ఆ బంగారు కమ్మెని, వెండిని కొంత తీసుకుంటాను బేరాలో పెట్టుకున్నాను. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడిన ఆకాను, ఆ బంగారు కమ్మె, ఆ వస్త్రములకు ఆశపడ్డ ఆకాను ఏమైపోయాడంటే ఆ డేరాతో సహా తన కుటుంబము, తన భార్య, తన పిల్లలతో సహా ఆకోరు లోయలో రాళ్ల దెబ్బలు పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆయనను తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చావగొట్టినట్లుగా, రాళ్లతో చావగొట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని మాటను వినని ప్రజలు, దేవుని మాటలు, దేవుని కుమారుడే, దేవుని కుమార్తెవే, కానీ దేవుని మాటలు వినడానికి నీకు మనసు లేదు. దేవుని ఆజ్ఞలను గైకొనడానికి నీకు మనసు లేదు. దేవుని కట్టడలను అనుసరించడానికి నీకు మనసు లేదు. లోకము లోకేచ్ఛలతో, పాపము పాపేచ్ఛలతో, పాపభూయిష్టమైన జీవితం జీవించడానికి నీ మనసును ఇంకా ప్రేరేపిస్తా ఉన్నావా? నీ కార్యములు లోకానుసారమై ఉంటా ఉన్నాయా? పరిశీలన చేద్దాం. అశాశ్వతమైన ఈ యొక్క లోకము కొరకు నీ యొక్క ప్రయాస ఎందుకు? ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు పిలుస్తా ఉన్నాడు, ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎందుకు తీసుకున్నావు? నేను తీసుకోవద్దని చెప్పాను కదా. శపితమైన వస్తువులను తీసుకోవడానికి నీకు ఎందుకు మనసు వచ్చిందని ప్రభువు చెప్తా ఉన్నాడు. లేదా యెహోషువ కూడా చెప్తా ఉన్నాడు. నీ వేల మందులు బాధపరిచితివి. ప్రభువుకు నీవు నేను బాధపరుస్తా ఉన్నామా? మన క్రియల వల్ల, మన ఆలోచనల వల్ల, మనం చేసే పనుల వల్ల, మన జీవన విధానం వల్ల దేవాది దేవుని దృష్టికి ఆయాసకరమైన జీవితము ఇంకనూ జీవిస్తా ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేద్దాం, సరి చేసుకుందాం, ప్రభు పాదసన్నిధిలో ఒప్పుకుందాం. ప్రభు పిలుస్తా ఉన్నాడు. ఆయన శిక్షించడానికి నిన్ను పిలవలేదు కానీ తన కృప చొప్పున మనను ప్రేమించడానికి ప్రభు పాదసన్నిధిలో నీ నా అవిధేయతను ఒప్పుకుందాం. ఆకాను మొట్టమొదటిగా ఒప్పుకోలేదు కానీ ఆఖరికి ఆకానే తీసుకున్నాడని ఇశ్రాయేలు జనాంగానికి తెలిసినప్పుడు ఒప్పుకున్నాడు. ఈ దోషములను కప్పుకొనక వాటిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ పొందమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఈ దోషములు ఇంకా ప్రభు సన్నిధిలో కప్పుకునే ఉంటా ఉన్నావా? తీర్పు వస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించుకో. అంత మాత్రమే కాదు, మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే రాజులు రాసిన 2వ గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం. రాజులు రాసిన 2వ గ్రంథము, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము బిన్యాము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి కనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండిని తీసుకుని బ్రతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలు ఇచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయి మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవేయగా వారు వెళ్ళిపోయేది. చలండి 26వ వచనం చూసినట్లయితే, ఆ మనుషుడు తన రథమదీయులను ఎదుర్కొన్నప్పుడు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఎలీషా చెప్తా ఉన్నాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? ఆ మనుషుడు తీసుకుని వెళ్ళడానికి, లేదంటే ఆ మనుష్యుడు
తన రథము దిగి నిన్ను ఎదుర్కొనేటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అని చెప్తా ఉన్నాడు. ఎలీషా యొక్క జీవితంలో లేదా గెహాజీ యొక్క జీవితము దైవజనుడైన ఎలీషా యొక్క పరిచయం చేయడానికి లేదా శిష్యత్వం చేయడానికి ఏర్పరచబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎలీషా దేవుని పరిచయం చేసే దేవుని ప్రవక్తగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే వారందరూ కూడా దేవుని సన్నిధిలో పరిచయం చేసే జనాంగంగా ఉన్నారు. అయితే ఇహలోక సంబంధమైన ధనము మీద ఆసక్తి పొంది ఎలీషా ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో నుండి పరిగెత్తుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఎక్కడికి? బంగారం కొరకు ఆ యొక్క దుస్తులను తీసుకుని రావడానికి ఎవరి దగ్గరికి వెళ్తా ఉన్నాడంటే యజమాను దగ్గరకు వెళ్తా ఉన్నాడు. తన యజమానుడు వద్దని చెప్పి ఇచ్చేసిన ఆ యొక్క విసిరిన దాని కొరకు తిరిగి తెచ్చుకోవడానికి వెళ్తా ఉన్నాడు. కక్కిన కూటి కొరకు తిరిగి వాంతి చేసిన ఆ యొక్క ఆహారం తిరిగి తినడానికి వెళ్ళిన ఆ యొక్క కుక్క వల్లే వెళ్ళి తెచ్చుకుంటా ఉన్నాడు. మనం కూడా దేవుని సన్నిధిలో విసర్జింపబడిన దానిని లేదంటే ఆ యొక్క వెలివేయబడిన దానిని అశుద్ధమైన దానిని మనం ఎక్కడో తీసుకుంటా ఉన్నామా? ఇక్కడ చెప్తా ఉన్నాడు, నా మనసు నీతో కూడా రాలేదా? దేవుని యొక్క మనస్సు నీ హృదయంలో ప్రేరేపిస్తా ఉన్నా పాపము చేయొద్దు, పాపం వైపు ఆలోచన చేయొద్దు, దుష్కార్యములు చేయొద్దు, దేవుని దృష్టికి అవమానము తేవద్దు. దేవుని చిత్తమైన మనస్సు నీలో ఉండి నువ్వు దేవునికి బాధ కలిగించవద్దని నీ మనస్సు నిన్ను ప్రేరేపిస్తా ఉన్నా సరే దేవుని యొక్క మనస్సును అణిచివేసి శరీరం యొక్క క్రియలు చేయడానికి నీ శరీరము నీ మనస్సు ప్రేరేపింపబడతా ఉన్నదా? దేవుని సన్నిధిలో నుండి పరిగెత్తిపోతా ఉన్నాడు లోకంలోనికి. ఎవరు? గెహాజీ. ఫలితంగా ఏం పొందుకున్నాడు? మీ అందరికీ తెలుసు కదా. చూడండి, కుష్ఠరోగం. ఫలితముగా బంగారం ఉంటది అనుకుంటే, ఫలితంగా వెండి ఉంటది, దాన్ని తీసుకున్నాం అనుకుంటే దాన్ని పొందింది ఏంటండి? కుష్ఠరోగం. ప్రపంచంలో అత్యంత హేయమైన వ్యాధి ఏంటంటే కుష్ఠరోగమే. పాడెముల నుంచి వెలుపలికి వేస్తారు. ఏ మనుషుడు తనను ముట్టుకోవడానికి ఇష్టపడడు. అటువంటి జుగుప్సాకరమైన ఆ యొక్క వ్యాధిని సైతం పొందుకోవడానికి ఇష్టపడ్డాడు. లోకంలో ఉన్నది కూడా అది. దానిలో ఆనందం ఉంది, దానిలో సౌందర్యం ఉంది, దానిలో అందం ఉంది, దానిలో మనసును ఉప్పెక్కించే లేదా వృద్ధులే అందం ఉంది. ఒక మనసును ప్రేరేపించే అనేక రకమైన కార్యాలను వెంపలాడుతూ ఉన్నామేమో. దానిలో మత్తు ఉంది. ఆ మత్తుకు నువ్వు ప్రేరేపింపబడతా ఉన్నావేమో. చివరికి నేను మరణంలోకే దారితీస్తా ఉన్నాడు. బంగారం అనుకుని ప్రయాసపడ్డాడు గెహాజీ. చివరికి ఏం పొందుకున్నాడు? కుష్టు పొందుకున్నాడు. క్షీణాల వస్త్రము బంగారు కొరకు పరిగెత్తి దాచుకున్నాడు, శపితమైన దానిని తెచ్చుకుని. ఆకారం చివరికి ఏం పొందుకున్నాడు? గట్టిగా చెప్పాలి. ఆకారం ఏం పొందుకున్నాడు? రాళ్లతో కొట్టబడ్డాడు, మరణము పొందుకున్నాడు. అతను మాత్రమే కాదు, అతని కుటుంబం మొత్తం కూడా మరణం పొందుతున్నది. మరి నీ పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? నాలుగవదిగా మనం ఆలోచన చేసినట్లయితే యోనా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. కొద్ది నిమిషాలు నేను ముగిస్తాను, మీరు కష్టపడదు. యోనా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం త్వరగా చూద్దాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. యోనా అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు కొనిపోవాలని యోనా పారిపోవాలని యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక వారను చూచి ప్రయాణములకు కేవలం ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువలేక వాడవారితో కూడా తర్షీషునకు పోయాను. సరే, 17వ వచనం చూడండి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగివేయవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యపు కడుపులో ఉండెను. రెండో వచ్చాను. ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాకు ఎలాగూ ప్రార్థన చేశాను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భముల నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించినావు. ప్రవక్త అయిన యోనాకు దేవుడు తర్షీషు లేదా నిలువేకు వెళ్లి దేవుని యొక్క సువార్తను వారికి
తెలియజేసి వారిని పాపముల నుండి తప్పించమని దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ నినివే ప్రజలు భయంకరమైన వారిని ఎరిగి తర్షీషునకు పారిపోవాలని ఇష్టపడ్డారు. నిలువ దూరంగా పారిపోయి తర్షీషుకు వెళ్ళిపోవాలని ఇష్టపడినట్లుగా చూసి ఓడ ఎక్కినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ నుండి వెళ్ళిపోతా ఉన్నాడు? దేవుని ఆజ్ఞ నుండి వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోయి తన శరీరానికి ఏమైనా మంచి తెచ్చుకున్నాడా అని అంటే మంచి తెచ్చుకోలేదు. ప్రవక్త అయిన యోన ఉన్నతమైన స్థానంలో ఉండవలసింది. మీరు ఆ అధ్యాయం అంతా చదువుకుంటే మనందరికీ తెలిసిన పాఠం. ఆ నావికుల్లో లేదంటే ఆ వాడు నడిపే ఆ పనివాడు పిలుస్తా ఉన్నాడు, పోయి నిద్రపోతా. ఒక ప్రవక్తను ఏ విధంగా పిలుస్తా ఉన్నాడు? దేవుని యొక్క పని నువ్వు చేయకపోతే, దేవుని యొక్క చిత్తం నువ్వు నెరవేర్చకపోతే, ఇహలోకము ఆశించి నువ్వు వెళ్ళిపోతే నీ స్థానము ఎంత ఉన్నతమైన స్థానం నుండి ఎంత క్రిందకు దిగజారిపోయిందో ఆలోచన చేసుకో. పోయి నిద్రపోతా. అంత మాత్రమే కాదు, ఆ యొక్క అతను లేపి ఆ సముద్ర గర్భంలో కింద పడేస్తారు. మత్స్యపు కడుపులో 3 దినములు 3 రాత్రింబవళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రవక్త దేవుని సన్నిధిలో నుంచి పారిపోయి ఆ మత్స్యపు కడుపులో, ఆ కడుపులో ఏముంటదండి? ఆ చేప కడుపులో ఏముంటది? ఎంత అసహ్యమైన పరిస్థితి ఉన్నది. ఎంత ఆ కడుపులో లేదంటే ఆ లోపలంత భాగంలో ఏ విధమైన స్థానం ఉన్నది మనం చూస్తాం. మనందరం నాన్ వెజ్ అంటాం కదా, చేప కోసినప్పుడు దాని కడుపులో ఏముంటుంది మనందరికీ తెలిసే. అటువంటి పరిస్థితుల్లో యోన 3 రాత్రింబవళ్ళు ఉన్నట్లుగా చూస్తా ఉన్నాడు. అప్పుడు ప్రభువుకు ప్రార్థించాడు. ప్రభువు తన ప్రార్థనను విన్నాడు. తిరిగి నినివే పట్టణానికి తీసుకుని వెళ్ళి వారి క్షేమం కొరకు సువార్త చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని సన్నిధిలోనికి పారిపోతే నీకు జీవము లేదు. దేవుని సన్నిధిలోనికి నువ్వు వెళ్ళిపోతే ఈ లోకంలో నీకు క్షేమం లేదు. నీ శరీరానికి, నీ ఆత్మకు శోధన తప్ప ఏ విధమైన ఆదరణ, నెమ్మది, ఆనందం కలగదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనందం ఉంటుందని నువ్వు అనుకుంటా ఉన్నావేమో, కానీ అది నిత్య నాశనములకు నేను తీసుకొని పోతా ఉంటది. అందుకే దేవుని సన్నిధిలో కీర్తనకారుడు చెప్పాడు, నీ నివాసములు ఎంతో రమ్యములు, నీ నివాసములు నివసించిన నాకు మేలు, నీ మందిరాలలో నేను నివసించిన నాకు ఆనందము. నివసిస్తా ఉన్నామా? ఆయన మందిరం అంటే ఏంటి? ఈ యొక్క చర్చి ఇవన్నీ కాదు. ఇవందరం మనము ఈ హస్తకృతమైన ఆలయంలో దేవుడు ఉన్నాడు, కానీ సజీవముగా దేహమే దేవుని ఆలయం. ఆ ఆలయమైన నీ దేహంలో నీ దేవునికి మంచి స్థానములు ఇచ్చావా? నీ హృదయంలో హృదయాన్ని దేవునికి అప్పచెప్పావా? నీ హృదయంలో దేవుడిని రక్షకుడిగా ప్రతిష్ఠించావా? ప్రతిష్ఠించడం అంటే ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం, ఒక మందిరాన్ని ప్రతిష్ఠిస్తాం, లేదంటే ఒక గృహాన్ని ప్రతిష్ఠిస్తాం. ఎందుకంటే ఎక్కడికి కదలబడదని ఒక ప్రతిష్ఠ చేస్తారు. కదిలే వాటిని ప్రతిష్ఠ చేయండి, కదలని వాటిని ప్రతిష్ఠ చేయాలి. పేతురు రాసిన పత్రికలో ఉంటుంది, ప్రభువును మీరు సొంత రక్షకుడిగా ప్రతిష్ఠ చేయండి, యేసును మీ హృదయంలో ప్రతిష్ఠించని చెప్తా ఉంటాడు. మరి నీవు నేను నీ హృదయంలో, నా హృదయంలో దేవుని మన హృదయంలో సొంత రక్షకుడిగా, మన హృదయాన్ని పాలించే రాజుగా, నాయకుడిగా, అధికారిగా ప్రతిష్ఠించామా? పరిశీలన చేసుకుందాం. దేవుని సన్నిధి నుండి పారిపోయి నాశనం తెచ్చుకున్నా, లేదంటే ఆ యొక్క దుఃఖము తెచ్చుకున్న యోనగా మనం చూస్తా ఉన్నాం. దేవుని సన్నిధి నుండి పారిపోయి శపితమైన వాటిని తెచ్చుకుని ఆ బంగారము లోకముల కొరకు ప్రయాసపడిన ఆకాను మరణము తెచ్చుకున్నాడు. అత్యంత బాధాకరమైన మరణము తాను తన కుటుంబం తెచ్చుకున్నాడు. బంగారమును ఆశించి ఇహలోకమైన వస్తువులను వాటిని ఆశించిన గేహాజీ కుష్ఠుడు తెచ్చుకున్నాడు. దేవుని సన్నిధిని ఆశించిన దేవుని సన్నిధిలో నుండి పారిపోయి క్షేమంగా ఉంటానని అనుకున్న యోన మరణానికి సంబంధించినట్లుగా, లేదంటే మరణంలోకి పాత్రుడుగా, లేదంటే దుఃఖానికి పాత్రుడుగా అయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎంత గొప్ప స్థితి, ఎంత గొప్ప బాధల నుండి దేవుని నమ్మిన ప్రజలను మన ప్రియ ప్రభు రక్షించాడు. ఆలోచన చేయమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఇక్కడ మనం ఆలోచన చేసేటైతే లూకాసు వార్త 15వ అధ్యాయము 13వ వచనం. ఆఖరిగా మనం ఆలోచన చేసినట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయము 13వ వచనం. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు
సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశముందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశంలో ఒకరి చెంత చేరను. పందుల మేపుటకు తన పొలమును లోనికి వారిని పంపాడు. చాలండి, ఇదంతా మనకు తెలిసిన పాటి కాదు. చింత తప్పిపోయిన కుమారుడు ఎందుకు తప్పిపోయాడు? దేవుని యొక్క సన్నిధిలో ఉండటం అతనికి ఆయాసకరమైనది. ఆయన ఆజ్ఞలు గాని, ఆయన కట్టడలను గాని, ఆయన నిబంధనలు గాని గైకొనటము వారికి కష్టమైపోయింది. సామెతలు 18:1 వేరుగా కోరువాడు స్వేచ్ఛానుసారుడు అంటా ఉన్నాడు. వేరైపోవాలి. తన తండ్రి దగ్గర నుంచి తన ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేశాడు, వ్యభిచారం చేశాడు, పాపపు సంబంధమైన అనేక కార్యకలాపాలు చేశాడు. ఈ లోక సంబంధంలో ఉన్న మధ్య లేదంటే ఈ లోక సంబంధమైన కార్యకలాపాలు ఎందుకు ఆసక్తి పొంది భ్రష్టుడైపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆస్తి పోయింది, ధనమంతా పోయింది, చేరువారి పనివారంతా పోయారు, అంతా పోయింది. చివరకు పందులు మేపే స్థానానికి అతను వెళ్ళిపోయాడు. పందులు సైతం అతను తనని గెంటి వేసినట్లుగా, పందులు తినే పొట్టులు సైతం తినడానికి వెళ్ళినప్పుడు ఆ పందులు సైతము ఆ యొక్క చిన్న కుమారుడిని గెంటి వేసినట్లుగా చూస్తా ఉన్నాడు. ఆకలి 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 ఆకలి. అప్పుడు అనుకుంటా ఉన్నాడు ప్రాయశ్చిత్తం ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగుతారని అనుకుంటా ఉన్నాడు. లోకమును ప్రేమించి స్వేచ్ఛగా ఉండాలని ఆశించి లోకము వైపు పరిగెడతా ఉన్నావు ఆ ప్రియ సహోదరి సహోదరుడా. లోకంలో ఏమీ లేదు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. పాపము వలన వచ్చే జీతము మరణం. అటువంటి మరణంలో పాత్రముగా ఉన్న మరణం, లోక సంబంధమైన మరణం, ఇహలోక సంబంధమైన దేవత మన యొక్క మనోనేత్రాలకు గుడ్డిదనం కలుగు చేస్తా ఉంటుంది. అటువంటి గుడ్డిదనంలో నీవు నేను ఉన్నామా పరిశీలన చేసుకుంటాం. మన కన్నులు దేవుని వైపు చూడాలి, మన చేతులు దేవుని కార్యం లేదు ఆసక్తి కలిగి ఉండాలి, మన నడత దేవుని పనికి ఆయన సువార్తను చాటడానికి ప్రయాసపడినట్లుగా మనం ఉండాలి. మన ఆలోచన దేవుని యొక్క పిల్లల వైపు, దేవుని యొక్క ప్రజల యొక్క క్షేమము వైపు ఉంటా ఉన్నదా ఆలోచన చేసినట్లుగా మనం చూడాలి. ఎంత గొప్ప ఆధిక్యత నీడల నాయుడ ప్రియ ప్రభు కనిపించినట్టుగా మనం చూస్తాం. ఆఖరిగా లోకసువార్త 10:30. లోకసువార్త 10:30. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతికి చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి పరప్రాణంతో ఉంచిపోయేది. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాడు. అలాగనే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాడు. 30 అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు 34 అతనిని చూచి అతని మీద జారిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములను కట్టి తనతో తీసుకొని పోయి అతనిని పరామర్శించాడు. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళిపోతా ఉన్నాడు. యెరూషలేము అంటే అర్థం ఏమిటి? యెరూషలేము అంటే సమాధాన స్వాస్థ్యం అని అర్థం. యెరికో శపితమైన పట్టణం అన్నట్లుగా మనం చేస్తా ఉన్నాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనము లేదంటే 6వ అధ్యాయం ఆఖరి వచనం మనం చూసినట్లయితే యెరికో శపితమైన పట్టణముగా మనం చూస్తాం. ఆ శపితమైన పట్టణానికి యెరూషలేము నుండి ఒక వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడంటే యెరికోకు దిగి వెళ్ళిపోతా ఉన్నాడు. ఆ సమాధాన స్వాస్థ్యంలో నుండి శపితమైన శపితమైన పట్టణములకు ఏం చేస్తా ఉన్నాడు? ఆ యొక్క వ్యక్తి దిగి వెళ్ళిపోతా ఉన్నాడు. ఆ దేవుని యొక్క మందిరంలో ఉండకపోకుండా క్రిందకు లేదంటే లోకంలోనికి వెళ్ళిపోతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే దొంగలు వచ్చారు, తనను దోచుకున్నారు, తనను కొట్టారు, తనను ప్రాణాపాయస్థితిలో ఉంచి వెళ్ళిపోయారు, పరప్రాణంతో ఉంచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. నీవు నేను కూడా అటువంటి స్థితిలో ఉన్నవారిని, నీవు నేను కూడా అటువంటి స్థితిలో ఉన్నవారిని.
ఆలోచన చేద్దాం. దేవుని మందిరంని నిర్లక్ష్యం చేసి, దేవుని పిలిచే పిలుపుని నిర్లక్ష్యం చేసి, దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా, ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తముగా కలవరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన మృత్యుంజయుడిగా లేచాడనే మాటను నేను విశ్వసించకుండా, దేవుని మాటను నిర్లక్ష్య పెట్టి లోకంలోకి వెళ్ళిపోతా ఉన్నావా? లోకంలో ఏమున్నదేనంటే మన దేహమును, మన శరీరమును పాడు చేసే క్రియలు ఉన్నాయి. సమరయుడు ఏ విధంగా ఆ యొక్క దొంగల చేతికి చిక్కుతుంది, ఏ విధంగా కొరప్రాణంతో కొట్టుకుంటున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే అతనిని చూచి అతని మీద జారిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు పెట్టాడు. వాస్తవానికి ఆ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉండవలసిన నీవు నేను కూడా ఆ నిత్య నరకములకు, ఆ మరణములకు, ఆ చీకటికి, అంధకారములకు సంబంధించిన జీవితం మనందరము జీవించవలసిన వారమై ఉంటున్నాము. మన పాపములను బట్టి మనము దేవుని సన్నిధికి దూరస్తులుగా, ఆయన మందిరములో ప్రవేశము లేని వారముగా ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు నిన్ను నన్ను ప్రేమించి పరిమళ వాసనగా మనం ఉంచడానికి ఆ ప్రియ ప్రభు యొక్క లోకములో అరుదించినట్లుగా మనం చూస్తా ఉన్నాము. నా సమస్త మానవాళి పాపముల కొరకు ఆయన పాపముగా ఎంచబడ్డాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులుగా చేరక ప్రత్యేకముగా ఉన్నాడు. మనకు సరిపోయిన దేవుడుగా ఈ లోకంలో అరుదించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కలువరి శిలువలో మనందరి పాపముల నిమిత్తం శ్రమ పెట్టబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మన నిమిత్తము ఆయన దిగి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆకాశాన్ని విడిచిపెట్టాడు. మహాదూత గణమ చేత కొనియాడబడుట విడిచిపెట్టబడిన భాగ్యమని ఎంచుకొనక దానిని సైతం విడిచిపెట్టాడు. మనుష్య పోలికగా పుట్టాడు. దాసు రూపము ధరించాడు. మరణము పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు. కొట్టివేయబడ్డాడు, నెట్టివేయబడ్డాడు, హేళన పొందాడు, అవమానం పొందాడు. రక్తమంతా మనందరి కొరకు కార్చి ఆ రక్తంలో నిన్ను పరిశుద్ధపరిచి ఈ రీతిగా తన మందిరంలోనికి ప్రవేశాన్ని కనిపించాడు. ఆయన బలం చుట్టూ ఒలేవ మొక్కల వలె పిచ్చుకల వంటి బలహీనమైన స్వభావం కలిగిన మనకు ఆయన బలిపీఠం దగ్గర నివాసం ఏర్పాటు చేశారు. యెహోవా మందిరమునకు వెళ్ళదమరండి జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించింది. ఆయన నివాసములు రమ్యములు. ఆ రమ్యమైన నివాసములు నీకు నాకు స్వాస్థ్యం ఏర్పరచడానికి ఆ ప్రియ ప్రభు గౌరి వెలుపట శిక్ష అనుభవించడానికి, మన శిక్ష యావత్తు ఆయన అనుభవించడానికి సిద్ధమైనట్లుగా మనం చూస్తాము. ఇంకా యేసు ప్రభువును సొంత రక్షకుని అంగీకరించలేదా? యేసు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకోలేదా? ఇంకా యేసు ప్రభు రక్తంలో నీవు కడుగబడలేదా? దేవుని మందిరమునకు నామకార్థంగా వచ్చి వెళ్ళిపోతా ఉన్నావా? ఆయన సన్నిధి యొక్క కాంతిని, ఆయన సన్నిధి యొక్క ప్రసన్నతను ఇంకా రుచి చూడలేదా? ఆయన జీవపు వెలుగు నీ హృదయంలో, నీ యొక్క జీవితంలో వెలిగింపబడలేదా? నేడే అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. ప్రపంచం మొత్తం కూడా అనేక రకమైన ఇరుకు ఇబ్బందులతో బాధపడతా ఉన్నది. మనందరము కూడా లోకముల యొక్క క్రియల కొరకు, లోకంలో ఉన్న వ్యాధుల కొరకు మనం బాధపడతా ఉన్నాం. నీ హృదయంకు రక్షణ, నీ హృదయం యొక్క నెమ్మది కలిగ చేయడానికి ప్రియ ప్రభువు నిన్ను నన్ను పిలుస్తా ఉన్నాడు. ప్రియ సహోదర సహోదరుడి, వెళ్ళిపోవద్దు, దాటి వెళ్ళిపోవద్దు. కానీ యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించి నీ హృదయమందు దేవుడిని, తన యొక్క ప్రభు యేసుక్రీస్తుని దేవునిగా ప్రతిష్ఠించుకో. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించమని ఆ ప్రభువు కొరకు ప్రార్థన చేయి. ఆ ప్రభువు మన పాపములను తీసివేయడానికి సిద్ధమైన మనసు కలిగి ఉన్నాడు. కాబట్టి హృదయమును పరిశీలించే దేవుడు నీ హృదయంలో నెమ్మది కలిగి చేస్తాడు, నీ హృదయంలో ఆదరణ కలిగి చేస్తాడు, నీ హృదయంలో సమాధానం కలిగి చేస్తాడు. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించండి నీ హృదయంలో అనుకున్నట్లయితే హృదయాంతరంగంలో నిన్న దేవుడు నీ మనసులో నెమ్మది కలిగి చేస్తాడని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తాము. కాబట్టి ఆయన పిల్లలమైన మనము మన జీవితాల్లో ఆయన సొంత రక్షకుడిగా అంగీకరిద్దాం. ఆయన మందిరం యొక్క ప్రసన్నతను చూద్దాం. ఆయన మందిర ఆవరణంలో ఉండడానికి ప్రయాసపడడం. ఆఖరిగా మనం ఆలోచన చేస్తున్నట్లయితే హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకొని ముగించుకున్నాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. పేజీ హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం.
అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఎండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయను, ఉన్నత స్థలమందు నన్ను నడువచ్చేసాను. ఈ యొక్క లోకంలో మనకు ఏమున్నా లేకపోయినా మనం దేని బట్టి ఆనందించాలండి? ఎవరిని బట్టి? మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తుని బట్టి మనము ఆనందించాలి. ఎందుకని ఆనందించాలంటే నా రక్షణకర్త మనకు రక్షణ అనుగ్రహించాడు, మనకు పాపక్షమాపణ అనుగ్రహించాడు, మనల్ని విమోచించాడు, నిత్య జీవమునకు నిన్ను నన్ను పాత్రులుగా చేశాడు. కాబట్టి లోకంలో ఉన్న మనము దేవుని పిల్లలముగా ఆయన మందిరంలోనికి మంచి ప్రవేశాన్ని ప్రియ ప్రభు తన రక్తం ద్వారా నీకు నాకు అనుగ్రహింపచేశాడు. మరి నీవు నేను లోకమును లేదా దేవుని మందిరంలో విడిచి లోకములోనికి పారిపోతా ఉన్నామా? లోకముని స్నేహించి పారిపోయిన, లేదంటే స్నేహించిన ఆకారు వల్లే, గెహాజీ వల్లే, ఆ యొక్క నయోమి కుటుంబము వల్లే, లేదంటే ఇక్కడ మనం చూసాం యోనా వల్లే, లేదంటే గెహాజీ వల్లే, తప్పిపోయిన కుమారుడు వల్లే కొంతమంది భక్తులు నాశనం అయిపోయారు. కానీ తిరిగి ప్రభు పాదసంగంలో తమ పాపములు ఒప్పుకున్నారు. యోనా మంచి పరిచర్య చేశారు. నయోమి కుటుంబము, నయోమి తిరిగి బేత్లెహేంలో చేర్చబడింది. అంత మాత్రమే కాదు, కానీ తప్పిపోయిన కుమారుడు తిరిగి తన తండ్రి వద్దకు విడిగట్లుగా చూస్తాము. నీవు నేను కూడా తప్పిపోతే ప్రభు పాదసన్నిధికి వస్తాను. ఆయన పాదసన్నిధిలో మన పాపములు ఒప్పుకుంటాం. ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో చిరకాలము నివాసం చేద్దాం. ఆ విధంగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.